బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరొక బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు వరంగల్ హైదరాబాద్ హైవేలో కారును ఓవర్టేక్ చేసే సమయంలో మొత్తానికైతే ఆ బస్సు అదుపు తప్పి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి మొత్తానికి అక్కడ ఉన్న రైలింగ్ని కూడా తగులుకొని బస్సు ఆగిపోయింది. ప్రమాదంలో ప్రస్తుతానికి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీని ప్రస్తుతానికి గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. ఇది ఔషాపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఈ వెహికల్స్ ఇలా వెళ్తున్నాయి కదా, దీనికి ఆపోజిట్ సైడ్ నుంచి బస్సు ఆ మధ్యలో ఉన్న చెట్లని దాటుకొని వాటన్నిటిని ఢీకొని ఈ ఆపోజిట్ సైడ్ వచ్చి ఈ సైడులో ఏదైతే రైలింగ్ ఉందో ఆ రైలింగ్ వల్ల ఆగిపోయింది. ఆ రైలింగ్ కనుక ఉండకపోయి ఉంటే బస్సు ఆ రోడ్డు దిగి పక్కకు వెళ్ళిపోయేది. పక్కన ఏమున్నాయో తెలియదు కానీ మొత్తానికైతే ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలో ఎదురుగా ఇప్పుడు ఏదైతే ఈ లారీ వెళ్తున్న సైడ్ నుంచి కానీ ఈ సైడ్ నుంచి అంటే ఈ ఆపోజిట్ సైడ్ నుంచి ఎటువంటి వెహికల్స్ లేకపోవడం అదృష్టం అని భావించాలి. అదే కనుక ఇదే సైడ్లో కూడా ఇప్పుడు ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో ఆ సైడ్లో కానీ ఇలా లారీలు కానీ బైక్స్ కానీ ఆటోలు కానీ లేకపోతే కార్స్ ఎలాంటి వెహికల్స్ ఉన్నా ఖచ్చితంగా ఎదురుగా వెళ్ళి ఢీకొనవి ఒకటినొకటి ఢీకొట్టుకున్న తర్వాత మనం గతంలో చూసాం. కర్నూలులో కావచ్చు, ఏలూరులో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చూసాం. సో ఒక కార్ని ఓవర్టేక్ చేసే సమయంలో ఈ బస్సు మొత్తానికైతే అదుపు తప్పి ఆపోజిట్ సైడ్కి వచ్చింది. కార్ని ఓవర్టేక్ చేయడం అంటే సాధారణంగా కార్ స్పీడ్స్ ఇలాంటి హైవేస్లో ఇటు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే హైవే చాలా బాగుంటుంది. ఆ హైవేలో 100 స్పీడ్లో వెళ్ళొచ్చు, 80 స్పీడ్లో వెళ్ళొచ్చు అని చెప్పి చాలామంది స్పీడ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలా వెళ్తున్న ఒక కార్ని ఈ బస్సు ఓవర్టేక్ చేద్దామనే ప్రయత్నం చేసింది. అంటే ఒక 80 స్పీడ్లో వెళ్ళే కార్ని ఓవర్టేక్ చేద్దామంటే ఇది ఎంత స్పీడ్లో ఉంటుంది. సో ఒక్కసారి మొత్తానికైతే అదృష్టవశాత్తు ఈ ఆపోజిట్ రోడ్లో కూడా ఎలాంటి వెహికల్స్ లేకపోవడం, అలాగే బస్సులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎలాంటి తీవ్ర గాయాలు జరగకపోవడం, బస్సు డ్రైవర్ కావచ్చు, బస్సుకు సంబంధించిన సిబ్బంది, కండక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారని చెప్తున్నారు. సో మొత్తం మీద ఒక దుర్ఘటన జరగకుండా ఆగిపోయింది. కానీ ఈ బస్సు డ్రైవర్ తప్పు ఉందా, లేకపోతే ఆ కారు నడిపిన అతను ఏమైనా చేశాడా, ఆ కార్ డ్రైవర్ తప్పు ఏమైనా ఉందా, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నాడు, పవన్తో మాట్లాడి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, ఇటు బస్సుకు సంబంధించిన వాళ్ళు అలాగే కారుకు సంబంధించిన వాళ్ళు అందరూ సురక్షితంగా ఉన్నారా? రైట్ కళ్యాణ్, తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనలు రేపుతా ఉన్నాయి. తాజాగా వరంగల్ టు హైదరాబాద్ జాతీయ రహదారిపై మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారుగా ఆ బస్సులో 38 మంది ప్రయాణికులతో అయితే అది ప్రయాణిస్తా ఉంది. సో ఉప్పల్ వైపు వస్తుండగా జౌషాపూర్ వద్ద ఒక కార్ ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉన్నారు. సో సాక్షుల సమాచారం ప్రకారం ముందున్న కారును డ్రైవర్ ఓవర్టేక్ చేయబోయే క్రమంలో బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి అవతలి వైపు ఉన్న రహదారిపైకి దూసుకెళ్లడం జరిగింది. సో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణమే సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. చిన్న గాయాలతో బయటపడడం జరిగింది. సో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఏవైతే బస్సు ప్రమాదాలు ఉన్నాయో ప్రజల్ని ఇంటి నుంచి బయటికి రావాలన్నా, ఏదైనా ఊరెళ్లాలన్నా, బస్సు ఎక్కాలంటేనే భయపడే స్థాయికి తీసుకొచ్చారు. వరుసగా ఘటనలో కొన్ని రోజుల వరకు అయితే అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్నికి ఆహుతి కావడం, అన్ని కూడా మంటలు కాలిపోవడం, యాక్సిడెంట్ అవడం చూసాం. సో ప్రైవేట్ ట్రావెల్స్ ని నమ్ముకోవద్దు, గవర్నమెంట్ ట్రావెల్స్ ని, ఆర్టీసీ బస్ ని ఆశ్రయించాలి అని ఆ ప్రజలందరూ కూడా ఒక ఉద్దేశంలోకి వచ్చిన సమయాన ఇప్పుడు వరుసగా ఆర్టీసీ బస్సులు ఏదైతే గవర్నమెంట్ బస్సులు ఏవైతే ఉంటాయో ఇవే ప్రమాదానికి గురవుతా ఉన్నాయి. చెవెలలో జరిగిన బస్సు ప్రమాదం మరొక ముందుకే అలాంటి దుర్ఘటనలు మరికొన్ని జరుగుతూనే ఉన్నాయి. వరుస పెట్టి ప్రయాణికులు ప్రయాణించాలి అంటేనే వణికిపోయే విధంగా అయితే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పవన్, ఈ బస్సు సంఘటనలో బస్సు ఓవర్ స్పీడింగ్ అంటే హై స్పీడ్స్ లో వెళ్లే ప్రయత్నం చేసిందా, లేకపోతే బ్రేక్స్ ఫెయిల్ అయ్యా, ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందా, ఎందుకు అదుపు తప్పి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది? ఎస్ కళ్యాణ్, ఈ దుర్ఘటన గల కారణం, యాక్సిడెంట్ గల కారణం ప్రధానంగా చెప్పుకుంటే ఓవర్ స్పీడింగ్ అనే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక కార్స్ అంటే ఒక 38 మందిని తరలించే బస్సు నెమ్మదిగా 80 స్పీడ్కి లాగుతూ ఉండి మెల్లగా వెళ్లాల్సిన బస్సు, మందిని కంట్రోల్ చేయాల్సిన బస్సు ఒక కార్ నే ఓవర్టేక్ చేయబోయి ఇంత ప్రమాదానికి వచ్చిందంటే ఖచ్చితంగా ఓవర్ స్పీడింగ్ అని తెలుస్తా ఉంది. ఎందుకంటే అంత హెవీ వెహికల్ ఓవర్టేక్ చేసి వెంటనే తిప్పాలంటే ఆ వెహికల్ సడన్ గా కూడా తిరగదు. ఎందుకంటే అది బస్సు అసలు లాంగ్ టర్మ్ తీసుకుంటాయి. కార్లు అంటే షార్ట్ టర్మ్ లో ఉన్న ప్లేస్ లోనే వై షేప్ కానీ
ఎయిట్ షేప్ కానీ టర్నింగ్స్ కొట్టొచ్చు, కానీ బస్సుకి అలాంటి టర్నింగ్స్ కుదరదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో టర్నింగ్ తీసుకోలేదు నా, కానీ ఆ బస్సు ఉన్న స్పీడ్ కి తిప్పేసరికి ఆ వేగానికి తిరిగి మళ్ళీ బస్సు కంట్రోల్ చేయాలన్నా కూడా డ్రైవర్ కి స్టీరింగ్ కంట్రోల్ కాకుండా డివైడర్ పైకి ఎక్కేసి అవతల వైపుకి వెళ్ళి ఆ రైలింగ్ ని తట్టుకొని, ఆ మెటల్స్ తట్టుకొని పడిపోవడం జరిగింది. దాన్ని తట్టుకొని ఆగడం జరిగింది. ఒకవేళ అది కనుక మిస్ అయ్యి ఉంటే, అవతల రోడ్డు మిస్ అయ్యి ఉంటే రోడ్డు బయటికి పడిపోయి బస్సు పల్టీలు కొట్టేది. పల్టీలు కొడితే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగేది, ప్రాణాపాయం ఉండేది. చాలా మంది కూడా తీవ్ర గాయాలు అయ్యేది. ఇది ఎంతటి కారణం, యాక్సిడెంట్ గల మెయిన్ కారణం అంటే ఓవర్ స్పీడింగ్ అండ్ డ్రైవర్ అత్యుత్సాహం అనే కనిపిస్తా ఉంది కళ్యాణ్. రైట్ పవన్, ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. ఒక్కసారి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి ఆ విజువల్లో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఆపోజిట్ సైడు ఆ లారీ వెళ్తున్న సైడ్ నుంచి బస్సు ఇటు వెహికల్స్ ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో, మనుషులు ఏదైతే నిల్చున్నారో ఈ సైడ్కి వచ్చింది. ఇది ఆపోజిట్ సైడ్, ఇటు ట్రాఫిక్ వెళ్తున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది బస్సు కూడా మనం ఒక్కసారి చూస్తే బస్సు కూడా ఒక సిటీ బస్సు లాగా ఉంది. ఇది డిస్ట్రిక్ట్స్కి తిప్పుతున్నారు మరి మొత్తానికి ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది. మరి ఈ సిటీలో తిరగాల్సిన మెట్రో లాంటి బస్సు, అది ఒక మెట్రో సిటీకి సంబంధించిన బస్సు. ఆ బస్సుని ప్రస్తుతానికి డిస్ట్రిక్ట్స్కి కూడా తిప్పుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ బస్సుని మరి ప్రాపర్ ట్రైనింగ్ ఇట్లా హైవేస్లో నడపడానికి ప్రాపర్ ట్రైనింగ్ ఉన్న ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడా, లేకపోతే ఓన్లీ సిటీలో నడపగలిగిన డ్రైవర్ ఉన్నాడా? మొత్తం మీద 38 మంది ప్రయాణికులని ఈ బస్సులో ఎక్కించుకున్న తర్వాత హైవేలో వెళ్తున్న సమయంలో 38 మంది ప్రయాణికులు ఉన్న తర్వాత కూడా ఒక కార్ని ఓవర్టేక్ చేయబోతున్నాడు. కార్ అంటే మనం మినిమం స్పీడ్స్ మనం చూడొచ్చు, ఒక 60 కిలోమీటర్స్ 70-80 కిలోమీటర్స్ అయినా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి స్పీడ్స్లో ఉన్న సమయంలో ఈ బస్సు దాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇంత వెయిట్, ఇంతమంది కూర్చున్న తర్వాత కూడా ఇంత వెయిట్ ఉన్న బస్సుని ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళింది అని అంటే ఆలోచించండి. దేర్ కుడ్ బి సంథింగ్ రాంగ్ విత్ ద డ్రైవర్ ఓర్ ద సిట్యుయేషన్. మొత్తానికి అయితే ఆపోజిట్ రోడ్లో ఇప్పుడు లారీ వెళ్తున్న రోడ్డు మనం చూస్తున్నాం కదా, ఆ పక్క నుంచి లారీ వెళ్తుంది కదా, ఇలాగే గనక ఆ బస్సు ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ ఈ రోడ్లోకి వచ్చినప్పుడు ఇలా లారీ కానీ వేరే కార్ కానీ బైక్ కానీ ఏదైనా ఉండుంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఆ రోడ్డు దాటుకొని వచ్చి ఈ రైలింగ్ దగ్గర ఉంది ప్రస్తుతానికి. ఈ రైలింగ్ కనుక ఉండకపోతే, ఈ రైలింగ్కి బస్సు ఆగి ఉండకపోతే, ఆ రైలింగ్ దాటుకొని పక్కన లోయలాగా కనిపిస్తుంది, ఆ లోయలో పల్టీలు కొట్టి పడిపోయేది. కొంత ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉండేది. సో ఇలాంటి పరిస్థితి ప్రస్తుతానికి వరంగల్ హైవే, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఔషాపూర్ అనే ఒక ప్లేస్ దగ్గర, గట్కేశ్వర్కి సంబంధించిన ఔషాపూర్ అనే ఒక విలేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే దీంట్లో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారంట. ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల అందరూ సురక్షితంగా అయితే ఉన్నారు. కానీ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీబడి ఈజ్ ఫైన్. బట్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు అంటే అదృశ్యమే అని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు ఆ హైవే ఎంత బిజీగా ఉందో. అటు లారీ వెళ్తుంది, బైక్స్ వెళ్తున్నాయి. పెద్దగా ఇది హైదరాబాద్ నుంచి చాలా దూరంలో ఉన్న ప్లేస్ ఏం కాదు. గట్కేశ్వర్ అంటే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్. గట్కేశ్వర్ హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బయట. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అనుకోవచ్చు, అవుట్స్కర్ట్స్ అనుకోవచ్చు. జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ దాటిన కొంత సమయానికే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంత ట్రాఫిక్, చాలా బిజియెస్ట్ రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇటు హైదరాబాద్ నుంచి ఇటు జనగామ కావచ్చు, భువనగిరి, అలాగే యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, అలాగే దాంతోపాటు వరంగల్, హన్మకొండ, దాంతోపాటు ఛత్తీస్గఢ్కి వెళ్ళే హైవే. సో నేషనల్ హైవే అని చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ దాకా వెళ్తుంటుంది కాబట్టి సో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ సమయంలో. సో మన విజువల్స్లో చూడొచ్చు ఆ బస్సుకు సంబంధించిన ప్రయాణికుల మరి లేకపోతే అక్కడ ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి అయితే పోలీసులు అయితే చేరుకున్నారు. దాంతోపాటు కొంతమంది అక్కడ ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా ఆగి దాని పరిస్థితి ఏందనేది కూడా చూసే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద మరొక సంఘటన, ఇంతకుముందు గతంలో మనం చూస్తే అన్ని ప్రైవేట్ బస్సులకు సంబంధించిన సంఘటనలే చోటు చేసుకునే ఎక్కువ మోతాదులో, కానీ ఆర్టీసీ బస్సు కూడా ప్రస్తుతానికి ఒక పెను ప్రమాదం జరగబోయే సిచ్యువేషన్ నుంచి లక్కీగా మొత్తానికైతే అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికి ఏం జరగలేదు. లక్కీలీ ఈ ఆపోజిట్ రోడ్లో వచ్చే ట్రాఫిక్ని ఆ బస్సు మాత్రం హిట్ చేయలేదు. ఆ అవతల రోడ్లో నుంచి ఈ రోడ్లోకి వచ్చిన బస్సు మనం గమనించవచ్చు ఎంత ట్రాఫిక్ వెళ్తుందో. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మరి చాకచక్యంగా డ్రైవర్ సేవ్ చేశాడా, లేకపోతే డ్రైవర్ తప్పిదం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా ఏంటి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.